బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. అయోధ్య రాముడికే శఠగోపం పెట్టారు కొంతమంది మహాభక్తులు. 40 రోజుల్లో 70 చోరీలను చేశారు. ఈ సంవత్సరానికి సంబంధించిన ఏప్రిల్ నుంచి జూన్ 5 మధ్యలో భారీగా చోరీలు జరిగాయి. సుమారు 500 కోట్లకు పైగా అయోధ్య రామయ్య విరాళాలు ఏవైతే వచ్చాయో వాటిని వీళ్ళు దొంగరించారు. భక్తులు ఇచ్చిన ఆ విరాళాల పెట్టెల్లో ఉంచిన ఆభరణాలను కూడా వదిలిపెట్టలేదు. బాలరాముడి విగ్రహం కోసం ఎంతోమంది దేశం మొత్తంగా డొనేషన్స్ ఇచ్చారు. ఆ డొనేషన్స్లో చెవి పోగులు, ముక్కు పుడకలు, గాజులు, కాలికి గజ్జలు, వీటన్నిటినీ కూడా ఆ నిందితులు వదిలిపెట్టలేదు. నిందితులు చాలా చాకచక్యంగా సీసీటీవీ కెమెరాస్కి అడ్డంగా నిలబడి అయోధ్యకు సంబంధించిన ఆ డొనేషన్స్ని దోచేసి ఇంటికి తీసుకెళ్ళిపోయేవారు. అంటే ఆ అకౌంట్స్లోకి అంటే ఏం వచ్చాయి డొనేషన్స్ అనేది లెక్కలు వేయాల్సిన వ్యక్తులు, ఆ వ్యక్తులు లెక్కల్లోకి రాకముందే అవన్నీ కూడా తీసుకొని మాయం చేసేశారు. రాముడి భక్తులమంటూ 100 కోట్లని ఈ కేటుగాళ్ళు దోచేసుకున్నారు. మరి సుమారు 80 లక్షల దాకా ఇప్పుడు దాంట్లోంచి నగదును స్వాధీనం చేసుకున్నారు. 500 కోట్లు ఎక్కడ, 80 లక్షలు ఎక్కడ, మిగతా డబ్బులంతా ఎక్కడికి పోయాయి? ట్రస్టుకు సంబంధించిన ప్రధాన కార్యదర్శి ఆయన పదవికి ప్రస్తుతానికి రాజీనామా చేశారు చంపత్ రాయ్. మరోపక్కన దోషులు ఎవరైనా కూడా వదిలే ప్రసక్తే లేదంటూ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆయన మాట్లాడుకొచ్చారు. 500 కోట్లు అంటే మామూలు విషయం అండి. దేశం మొత్తంగా అందరూ మా వంతు ఎంతో కొంత అయోధ్య రాముడికి ఎంతో కొంత మేము కూడా ఆ మందిరాన్ని నిర్మించడంలో మాది కూడా ఉడత సహాయం చేయాలి మేము కూడా అన్న భావనతో ప్రతి ఒక్కరూ డబ్బులను సేకరించారు. జిల్లాల వారీగా, రాష్ట్రాల వారీగా, మండలాల వారీగా డబ్బులను సేకరించి అక్కడికి పంపిస్తే చూడండి కేటుగాళ్ళు అదే మందిరంలో అదే గుడిలో ఉంటూ వాళ్ళు చేసిన పనులు చూడండి. గతంలో కూడా ఇలాంటి సంఘటనలు తిరుపతిలో కానీ, తిరుమలలో కానీ, మిగతా టెంపుల్స్లో కూడా ఇలాంటి సంఘటనలు మనం చూసాం. కానీ అయోధ్య రాముడి టెంపుల్లోనే, గుడిలోనే, ఇలాంటి ఆలయంలోనే ఇలాంటి ఘటన చోటు చేసుకుంటుందని ఎవరు ఊహించలేదు. 100 కోట్లు. అసలు ఈ విషయం వెలుగులోకి ఎలా వచ్చింది అని అంటే సుమారు 18 నుంచి 20 వేల జీతగాళ్ళు వీళ్ళంతా. 18-20 వేలు ప్రతి నెల వీళ్ళ జీతం ఏంటి ఇవన్నీ లెక్కించడానికి. కానీ వీళ్ళు సడన్గా ₹1,00,00,000, ₹1,50,00,000 పెట్టి ప్లాట్లు కొనడం, 40-50 లక్షలు పెట్టి ఫ్లాట్లు కొనడం, ఇలాంటివన్నీ ఆ పని చేస్తున్న వ్యక్తులు చేయగానే ఒక్కసారిగా అందరికీ షాకుకు గురయ్యారు. ఏం జరుగుతుంది అసలు? వీళ్ళ జీతం చూస్తేనేమో 18,000, 20,000, వీళ్ళు కొంటున్న ప్రాపర్టీస్ చూస్తే మరి 1,50,00,000, 2 కోట్లు, 50 లక్షల ప్లాట్స్, ఇలా ఒక్కసారిగా షాకుకు గురై కొంత ఎంక్వైరీ చేసే ప్రయత్నం చేశారు. దీనికి సంబంధించి సీఎం యోగి ఆదిత్యనాథ్ ఏం మాట్లాడుతున్నారో ఒక్కసారి ఆయన మాటల్లోనే వినే ప్రయత్నం చేద్దాం. దాని తర్వాత దీనికి సంబంధించి డీటెయిల్గా అప్డేట్ తీసుకుందాం. उनको अयोध्या के दौरे पे था, मैंने तब भी कहा था अयोध्या हम सबकी आस्था की प्रतीक है, भारत के सनातन धर्म की आस्था की प्रतीक है। अयोध्या पर आक्षेप मत करो। प्रभु श्री राम की मर्यादा का पालन करना सीखो। और अयोध्या के बारे में जो कतिपय समाचार मिल रहे थे, हमने कहा था एसआईटी गठित की गई है। एसआईटी की रिपोर्ट आने के साथ ही हमारी कार्रवाई भी प्रारंभ हो जाएगी। और आपने देखा होगा एसआईटी की रिपोर्ट आई, तुरंत कार्रवाई प्रारंभ हो गई। और मैं आश्वस्त करता हूं, जो मैंने कहा था दूध का दूध और पानी का पानी हम करके रहेंगे। जन आस्था के साथ खिलवाड़ स्वीकार्य नहीं। सनातन आस्था के साथ जो भी खिलवाड़ करेगा उसका भुक्तभोगी होगा। किसी को छूट नहीं दी जा सकती। मैं 19 जून को अयोध्या के दौरे पे था, मैंने तब भी कहा था अयोध्या हम सबकी సీఎం యోగి ఆదిత్యనాథ్ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. సిట్ని నిర్వహించాము, సిట్ రిపోర్ట్ వచ్చిన తర్వాత యాక్షన్ మొదలవుతుంది. గతంలో కూడా మీరు నన్ను చూశారు, సిట్ రిపోర్ట్ వచ్చిన తర్వాత యాక్షన్ ఎలా మొదలు పెట్టానో అలా మొదలు పెడతాను. నీళ్ళని నీళ్లు, పాలని పాలుగా వేరు చేస్తాను. ఖచ్చితంగా సనాతన ధర్మంతో ఎవరైతే ఆటలాడతారో వాళ్ళని విడిచిపెట్టే ప్రసక్తే లేదు అంటూ సీఎం యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుకొచ్చారు. దీనికి సంబంధించి మరింత అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం.
మా ప్రతినిధి మధు అందుబాటులో ఉన్నారు. మధుతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మధు, చెప్పండి, ఏంటి, ఎలా చూడాలి అసలు? ఒక 18-20 వేలు సంపాదించే జీతగాళ్ళు ఇంత పెద్ద స్కామ్ని చేసి ఉండొచ్చా? దీని వెనక ఉన్నత స్థాయికి సంబంధించిన టెంపుల్ బోర్డుకి సంబంధించిన వ్యక్తులు కానీ మిగతా వాళ్ళు ఎవరు లేరా? ఏంటి దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ ఏంటి మధు? ఎగ్జాక్ట్లీ, ఇంటి దొంగలుగా అంటే లోపల లెక్కింపు సందర్భంలో లోపల అంటే వచ్చినటువంటి విరాళాలను కౌంటింగ్ చేసి భద్రపరిచేటువంటి సందర్భంగా ఇంటి దొంగలు చేసిన పనికి ఈరోజు రామతీర్థ క్షేత్రకి సంబంధించి అయోధ్య రామ మందిరం పూర్తిగా అపవాదులో పడిపోయినటువంటి పరిస్థితి. పూర్తి స్థాయిలో ప్రచారం జరుగుతా ఉంది. ఒక అపనమ్మకం ఏర్పడింది ప్రజల్లో. వీళ్ళు లోపల ఉన్నటువంటి ఒక 7-8 మంది చేసినటువంటి చర్యలకు వారి వెనుక ఇంకా కొద్ది మంది ఉండొచ్చు, కానీ దానివల్ల పూర్తి వ్యవస్థపై తప్పుపట్టేటువంటి సిచ్యువేషన్ ఉంది. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చాలా సీరియస్ అయ్యారు. ఆల్రెడీ స్టేట్మెంట్ చేశారు గతంలోనే, రామ మందిర నిర్మాణం కోసం 500 సంవత్సరాలు వేచి చూసాము, ఒక 15 రోజులు వేచి చూడండి అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. ఎవరిని వదలము, పూర్తి స్థాయి దర్యాప్తు కొనసాగుతుంది, ఎంతటి వారు ఉన్నా వదిలేది లేదు అనేటువంటిది సిట్ ఏర్పాటు చేశారు. దాని ప్రకారం ఆల్రెడీ అరెస్టులు జరుగుతా ఉన్నాయి, ఎంక్వైరీ జరుగుతా ఉంది, డబ్బు నగదు రికవరీ చేస్తా ఉన్నారు. ఎంత రికవరీ చేసినా కూడా ఎంత మేర నగదు పోయిందని గుర్తించడంలో కాస్త సిట్ పూర్తి స్థాయి దర్యాప్తు చేస్తా ఉంది. ఇప్పటి వరకు అమౌంట్ కి సంబంధించిన విషయంలో కేవలం అంటే 1 కోటి రూపాయల లోపలనే 80 లక్షల వరకే 79,85,000 మాత్రమే రికవరీ చేశారు. మిగతా డబ్బు ఎట్టుపోయింది, ఎంత మేర చోరీ అయింది, అసలు నిజంగా బయట జరుగుతున్న ప్రచారానికి పోయిన డబ్బుకు ఏం జరిగింది అనేటువంటిది, గతంలో ఇచ్చిన విరాళాల సంగతి ఏంటి, వెండి కానీ బంగారం కానీ నగదు కానీ ఫిక్స్డ్ డిపాజిట్ల విషయంలో కానీ ఆన్లైన్ పేమెంట్ల విషయంలో కానీ వారి సంగతి ఎట్లా ఉందనేటువంటిది కూడా సిట్ దర్యాప్తు చేస్తా ఉంది. ఎగ్జాంపుల్ రామతీర్థ క్షేత్ర తీర్థ అనేటువంటిది ఎప్పుడైతే ట్రస్ట్ స్టార్ట్ చేస్తారో అయోధ్య రామ మందిర నిర్మాణం కోసం ప్రభుత్వ ఇన్వాల్వ్మెంట్ లేదు దీంట్లో, పూర్తిగా ప్రైవేట్, దేశంలో ఉన్నటువంటి సనాతన ధర్మాన్ని ఫాలో అయ్యి రామ మందిర నిర్మాణం కోసం పాటుపడ్డ వాళ్ళు ఎవరైనా కూడా విరాళాలు ఇచ్చారు. ఆన్లైన్ లో ఇచ్చారు, అంత బ్యాంకులో భద్రంగా ఉంది. కొంతమంది బంగారం ఇచ్చారు, తర్వాత కొంతమంది వెండి ఇచ్చారు, కొంతమంది నగదు రూపాయన ఇచ్చినటువంటి పరిస్థితి, కొంతమంది ఇంకా ఇతర వస్తువుల రూపంలో ఇచ్చారా, అవన్నీ ఎక్కడున్నాయి, అవి భద్రంగానే ఉన్నాయా? మరి ఈ దొంగతనం చోరీ జరిగినటువంటి విషయం హుండీల లెక్కింపు మాత్రమేనా, అది ఎట్లా జరిగింది అనేటువంటిది ఎంక్వైరీ చేస్తా ఉంది. లెక్కింపు సందర్భంగా సీసీటీవీలకు అడ్డంగా నిలబడము, 100 నోట్లతో ఒక కట్ట కడతారు. జనరల్ గా మనం బ్యాంకు కోసం ఒక బిండల్ 100 బిండల్ ఉంటుంది, అది 500 కానీ 100 కానీ 200 కానీ, ఆ బిండల్కి సంబంధించి చాలా చాకచక్యంగా ఆ బిండల్ తయారు చేసేటప్పుడు, ఆ నోట్ల కట్టలు తయారు చేసేటప్పుడు 100 నోట్లు పెట్టకుండా 120, 130 నోట్లతో ఒక్కొక్క కట్ట తయారు చేయడము, బ్యాంకుకు వెళ్తున్న సందర్భంలో ఆ మిగతా ఎక్స్ట్రా డబ్బు ఏదైతే ఉందో దానిలో నుంచి 20-30 నోట్లు బయటికి తీసేయడము, తర్వాత లెక్కింపు సందర్భంగా లోపల బాత్రూమ్ లో వెళ్ళి డబ్బులు దాచిపెట్టడము, నగదును తర్వాత మెల్లిమెల్లిగా బయటికి వెళ్ళడం, ఇవన్నీ తతంగా జరిగింది. సీసీటీవీ కెమెరాకి అడ్డంగా నిలబడము, తర్వాత వీళ్ళంతా చెకింగ్ అయిపోయిన తర్వాత ఇంటికి పోయే సందర్భంలో వాళ్ళని చెక్ చేయకపోవడం, వీటన్నిటిపైన దృష్టి పెట్టారు. అవన్నీ కాకుండా బంగారాన్ని చిన్న చిన్న వస్తువులు, చెవిపోగులు కానీ, ముక్కు పుడకలు కానీ, ఇంకా గాజులు కానీ, ఇట్లాంటి రింగ్స్ కానీ ఎవరైతే ఇచ్చారో అవి కూడా మాయం చేసినట్టుగా గుర్తించారు. మొత్తం 40 రోజుల్లోనే 70 దొంగతనాలు జరిగాయి అనేటువంటిది సీక్రెట్ గా అమర్చిన కెమెరాల ద్వారా తెలిసింది. ఎందుకంటే అక్కడ కెమెరాలు పనిచేయట్లేదు, 45 రోజుల ఫుటేజ్ మాత్రమే ఉంది, మిగతా రోజుల ఫుటేజ్ ఎందుకు లేదు? మినిమం 6 నెలలకు సంబంధించిన ఫుటేజ్ అందుబాటులో ఉండాలి. అట్లాంటి సాధారణంగానే అంత బ్యాకప్ ఉంటుంది. కానీ గుడి లాంటి తిరుపతి కానీ, ఇట్లాంటి అయోధ్య రామ మందిరం కానీ, ఇంకా వేరే గుళ్ళు ఇంకా అత్యధికంగా ఉండి ఆదాయం ఉండేటువంటి ప్రాంతాల్లో 2 సంవత్సరాలకు సంబంధించిన ఫుటేజ్ బ్యాకప్ ఉండాలి. ఆ కుట్ర వెనకాల కారణం ఎవరున్నారు? నిజంగా పైన స్థాయిలో ఉన్నటువంటి చెంపత్ రాయ్, తర్వాత చెప్పుకుంటున్నటువంటి పేర్లు ట్రస్ట్ కి సంబంధించిన ఎవరున్నారు, వాళ్ళే ఉన్నారా, లేదా వాళ్ళ కింద నమ్మకంగా పనిచేస్తున్నట్టుగానే నటించి వాళ్ళ డ్రైవర్లు రామ్ శంకర్ యాదవ్ గాని, తర్వాత ఇట్లా వీళ్ళు ఉన్నారా అనేటువంటి దానిపైన దృష్టి పెడతా ఉన్నారు పూర్తి స్థాయిలో. ప్రస్తుతం అయితే రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ కి సంబంధించినటువంటి ప్రధాన కార్యదర్శి చెంపత్ రాయ్ రాజీనామా చేశారు. దాంతో పాటు ఎంక్వైరీ జరుగుతుంది. ఇప్పటికి కొంతమందిని అదుపులోకి తీసుకున్నారు. ఇంకా దీంట్లో పూర్తి స్థాయి దర్యాప్తు 15 నుంచి 15 రోజుల లోపలనే సిట్ దర్యాప్తు నివేదిక చర్య తీసుకోనున్నారు. అరెస్ట్ చేయడం, ఇంత పెద్దవారు ఉన్నా వదిలేయలేనటువంటి స్టేట్మెంట్ చేస్తా ఉన్నారు. నిజంగానే కళ్యాణ్, ఒక లోపల ఉన్నటువంటి వాళ్ళు చేసిన కొంతమంది చర్యలకు ఈ రోజు రామ మందిర నిర్మాణం పైనే వచ్చిన విరాళాల పైనే ఒక అనుమానం తలెత్తేటువంటి పరిస్థితి ఉంది. అఫ్ కోర్స్ యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సనాతన ధర్మానికి సంబంధించి ఎవరు తప్పు చేసినా, ఎవరు అన్యాయం చేసినా వదిలేదంటూ స్టేట్మెంట్ ఇచ్చారు. మనకు యోగి గురించి తెలిస్తే ఆల్రెడీ
అక్కడ ఎక్కడ అన్యాయం జరిగినా, రౌడీజం, గుండాయిజం ఉన్నా, కబ్జాలు ఉన్నా, ఇంకా ఇట్లాంటి ఇష్యూ ఉన్నా చాలా సీరియస్ గా ఉక్కుపాదం మోపుతా ఉన్నారు. దీనిపైన కూడా ఆయన సీరియస్ గా చర్యలు ఉంటాయి అనేటువంటి చర్చ అయితే కొనసాగుతుంది. సో పూర్తి దర్యాప్తు స్థాయిలో ఇంకా మరిన్ని నిజాలు తెలిసే అవకాశం ఉంది. రైట్ మధు, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద ఈ కేసుకి సంబంధించి ఇప్పటిదాకా 8 మంది వ్యక్తులని అరెస్ట్ చేశారు. రామ్ శంకర్ యాదవ్ అలియాస్ టీను యాదవ్, ఇతను ఆ ట్రస్ట్కి సంబంధించిన లీడర్, డ్రైవర్, గతంలో అతను డ్రైవర్గా పనిచేశారన్నట్టు తెలుస్తుంది. అలాగే లవ్ కుష్ మిశ్రా, ఈ లవ్ కుష్ మిశ్రా ఎవరైతే ఉన్నారో ఆయననే కోర్ మెంబర్, ఈ డొనేషన్స్కి సంబంధించిన కౌంటింగ్ స్టాఫ్లో ఒక ప్రధానమైన ఒక వ్యక్తి అని చెప్పొచ్చు. సో పై స్థాయికి సంబంధించిన అధికారులు కొంతమంది ఉన్నారు కాబట్టి ఇదంతా జరిగింది. ఖచ్చితంగా ఆ కౌంటింగ్ స్టాఫ్కి సంబంధించిన కోర్ మెంబరే దీంట్లో భాగంగా ఉన్నారంటే ఇదంతా అందరూ ఒక గ్యాంగ్గా ఫామ్ అయ్యి ఇదంతా చేసినట్టు చాలా క్లియర్గా తెలుస్తుంది. దీంతోపాటు అనుకల్ప్ మిశ్రా, అవినాష్ శుక్లా, మనీష్ కుమార్ యాదవ్, కరుణేష్ పాండే, రామశంకర్ మిశ్రా, సుభాష్ చంద్ర శ్రీవాస్తవ, మొత్తంగా వీరందరూ కలిసి మరి శ్రీరాముడికి సంబంధించిన శ్రీరామ్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్, ఈ ట్రస్ట్ పైన కొంత నమ్మకాన్ని దేశం మొత్తంగా ఉన్న ప్రజలందరూ కూడా నమ్మకాన్ని కోల్పోయే పరిస్థితి అని చెప్పొచ్చు. చంపత్ రాయ్కి అతనితో పనిచేసిన డ్రైవర్ కానీ, ఆ చంపత్ రాయ్ ప్రస్తుతానికి తన పదవి నుంచి, తన చైర్మన్ పదవి నుంచి తను రాజీనామా చేసి రిజైన్ చేసినట్టు తెలుస్తుంది. అలాగే ట్రస్ట్కి సంబంధించి ట్రస్టీ మరొకరు అనిల్ మిశ్రా అని ఉన్నారు, అతను కూడా మొత్తానికైతే ప్రస్తుతానికి రిజైన్ చేయడం జరిగింది. దీనిపైన ప్రతిపక్షాలు కాంగ్రెస్, ఆప్, సమాజ్వాదీ పార్టీ వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఒక పబ్లిక్ అకౌంటింగ్ ఉండాలి, ఖచ్చితంగా దీనిపైన ఒక డిసల్యూషన్ని తీసుకురావాలి, ఎగ్జిస్టింగ్ ట్రస్ట్ మేనేజ్మెంట్ అందరినీ కూడా అంటూ ప్రభుత్వాన్ని కొంత తప్పుపట్టే ప్రయత్నం చేశారు. మరోపక్కన ఉత్తరప్రదేశ్ చీఫ్ మినిస్టర్ యోగి ఆదిత్యనాథ్ అయితే ఆయన పబ్లిక్గానే ఒక వార్నింగ్ని ఇచ్చే ప్రయత్నం చేశారు. ఎవరైతే ప్రజల నమ్మకంతో ఆటలాడుతారో వాళ్ళని వదిలిపెట్టే ప్రసక్తి లేదు అంటూ ఆయన సీరియస్ వార్నింగ్ ఇచ్చే ప్రయత్నం చేశారు. అలాగే సుప్రీంకోర్టు దీనికి సంబంధించి ఒక సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేసి ఒక ట్రాన్స్పరెన్సీని మెయింటైన్ చేయాలి, ఇది ఒక హోలీ సైట్ అంటూ కూడా సుప్రీంకోర్టు మాట్లాడడం. మరి యోగి ఆదిత్యనాథ్ ప్రస్తుతానికైతే ఒక సిట్ని వేశాం. ఆ సిట్ రిపోర్ట్ వచ్చిన తర్వాత, గతంలో కూడా సిట్ రిపోర్ట్ వచ్చిన తర్వాత నేను ఎలా రియాక్ట్ అయ్యానో అలా యాక్షన్ మొదలవబోతుంది. ఎవరిని వదిలిపెట్టను, దేవుడితో ఆటలాడితే మరి ముఖ్యంగా ఎవరిని వదిలిపెట్టే అవకాశం లేదు. పాలని పాలుగా, నీళ్ళని నీళ్లుగా చేసి ఖచ్చితంగా తీరుతాను అంటూ సీఎం యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుకొచ్చారు. మొత్తం మీద రాములు వారికి దేశం మొత్తంగా ఇచ్చిన విరాళాలని ఇలా ఇష్టానుసారంగా అక్కడున్న వ్యక్తులు దోచుకుంటే అలాంటి వ్యక్తులకు ఎలాంటి శిక్ష వేయాలి అన్న దానిపైన మీ అభిప్రాయాలు ఏంటనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. జలుబు, తలనొప్పి, నడుము నొప్పి, మోకాళ్ల నొప్పులు లాంటి లక్షణాల నుండి ఉపశమనానికి శాస్త్రిబా, ట్రస్టెడ్ బై మిలియన్స్ సిన్స్ 1992. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీకు కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. ఏఐఎన్యూలో వైద్యులను కలిసే వరకు అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision care makes it possible. The Center for Robotic Surgery at AINU. టోర్నమెంట్ కి ముందు పెయింట్ ఎలా చేస్తాం?